లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పదుల సంఖ్యలో జీవితాలను కబళించింది. పని కోసం వెళ్లిన కార్మికులు శిథిలాల కింద పడి చనిపోయారు. ఈ ప్రమాదంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు తమ వాళ్ల ఆచూకీ చెప్పడం లేదంటూ పరిశ్రమ ఎదుట కార్మికుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. పాశమేలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నాయి. ఇంకా ఎంతమంది చనిపోయారన్న అంశంపై క్లారిటీ రాలేదు. 40 మంది వరకు చనిపోయారని కంపెనీ చెబుతున్నా ఇంకా చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ పరిణామం బాధిత కుటుంబాల్లో అంతులేని ఆవేదన కలిగిస్తోంది. పాశమేలారంలోని సిగాచి పరిశ్రమ ముందు కార్మిక కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ప్రమాదం జరిగి 3 రోజులవుతున్నా తమ వాళ్ల ఆచూకీ చెప్పడం లేదంటూ నిరసన చేపట్టారు. ఇన్సూరెన్స్ ప్రాసెస్ కోసం ఫ్యాక్టరీలోని శిథిలాలను తొలగించడం లేదని ఆరోపిస్తున్నారు. శిథిలాల కింద భారీగా మృతదేహాలు ఉన్నాయని చెబుతున్నారు. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 4 శాస్త్రవేత్తలతో కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. కార్మికుల భద్రత కోసం సిగాచి కంపెనీ నిబంధనలు పాటించిందో లేదో తేల్చాలని చెప్పింది. అంతేకాదు ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించి సూచనలు చేయాలని తెలిపింది ప్రభుత్వం. కమిటీ చైర్మన్గా ప్రముఖ సైంటిస్ట్ బి వెంకటేశ్వర్ వ్యవహరించనుండగా ప్రతాప్ కుమార్, సూర్యనారాయణ, సంతోష్ సభ్యులుగా ఉంటారు.